ఏదైనా క్రికెట్ మ్యాచ్లో రెండు జట్ల స్కోరు సమానమైతే మాత్రం చూసే ప్రేక్షకులకి చాలా చాలా ఆసక్తి అనేది నెలకొంటుందండి. అది T20 మ్యాచెస్ అయితే సూపర్ ఓవర్ వరకు ఉంటుంది. ఎలాగైతే ఫుట్బాల్లో పెనాల్టీ షూట్అవుట్ అని చెప్పి ఉంటుందో, అలాగే T20లో సూపర్ ఓవర్ పెట్టడం అనేది జరిగిందనమాట. మొన్న కూడా మనం చూసాం, శ్రీలంకతో జరిగినటువంటి మ్యాచ్లో అది థర్డ్ T20 అనుకుంటా, దాంట్లో సూపర్ ఓవర్కి వెళ్ళిపోయింది మ్యాచ్. అలాగే నిన్న కూడా మనం చూస్తున్నాం అనమాట, జరిగినటువంటి ఫస్ట్ వన్డేలో మంచి మంచి టీమిండియా చాలా బాగుందండి. అసలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా. అయినా సరే మ్యాచ్ 230 స్కోర్స్ దగ్గర రెండు జట్ల సమానం అయిపోయినాయి అనమాట. జస్ట్ ఒక్క రన్ వచ్చి ఉంటే టీమిండియా గెలిచేది. టీమిండియా 47.5 ఓవర్లో సరిగ్గా 230 పరుగులకి ఆల్అవుట్ అయిపోయింది అనమాట. అంటే బౌలింగ్ కూడా శ్రీలంకన్ టీంలో పేసర్స్ కంటే స్పిన్ బౌలింగ్ అనేది చాలా 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 బ్రహ్మాండంగా పడుతుందండి. నిన్న రోహిత్ శర్మ గారి ఇన్నింగ్స్ కూడా చూసాం. ఎప్పుడైతే సీమర్స్ వేసినప్పుడు వారిపైన ఆయన ఎదురుదాడి చేసాడు, బ్రహ్మాండంగా చెలరేగాడాడు. అలాగే ఎప్పుడైతే స్పిన్నర్స్ అనే వాళ్ళు వచ్చారో అప్పుడు శుభం గిల్ కానీ వీళ్ళ ఆట అంటే స్కోరింగ్ రేట్ అనేది కాస్త తగ్గిందనమాట. ఏదైనా సరే శ్రీలంకలో కూడా నిశాంక లాంటి ఆటగాళ్ళు, వెల్లలాగే లాంటి ఆటగాళ్ళు, హసరంగా లాంటి ఆటగాళ్ళు మంచి ఆట తీరుని ప్రదర్శిస్తున్నారండి. చాలా రోజుల తర్వాత శ్రీలంక నుంచి ఈ విధమైనటువంటి క్రికెట్ చూడడం అనేది చాలా చాలా ఆసక్తి అనేది నెలకొంది. నిజంగా నేను చెప్తున్నాను కదండి, క్రికెట్లో కొత్త కొత్త జట్లు, శ్రీలంక ఏం కొత్త జట్టు అయితే కాదండి, కానీ చెప్తున్నాను, జింబాబ్వే కానీ, శ్రీలంక కానీ, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ కూడానండి బ్రహ్మాండమైన ఆడతీరు అనమాట. ఇవన్నీ కూడా అభిమానులలో ఆసక్తి అనేది నెలకొంటున్నాయి. చూడాలి రెండో వన్డే ఏం జరుగుతుందో. అదైతే భారతే గెలుస్తుందే అనిపిస్తుందండి నాకైతే.